జూలై 30న భారత్, అమెరికా దేశాల అంతరిక్ష సంస్థల సహకారంతో ఒక చారిత్రక ప్రయోగం జరిగింది. నాసా, ఇస్రో కలిసి తయారు చేసిన శాటిలైట్ నిసార్ విజయవంతంగా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించింది. దీని పూర్తి పేరు నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది కేవలం ఒక శాటిలైట్ ప్రయోగం మాత్రమే కాదు, ఇది సైన్స్, డిప్లొమసీ, టెక్నాలజీ అన్నింటినీ కలిపిన ప్రాజెక్ట్. దీనికి అవసరమైన భాగాలు అమెరికా జెట్ ప్రపల్షన్ ల్యాబ్ మరియు భారతదేశ ఇస్రో ఒకేసారి కలిసి తయారు చేశాయి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ బ్యాండ్ రాడార్ శాటిలైట్. ఇందులో నాసా ఎల్ బ్యాండ్ రాడార్ మరియు ఇస్రో ఎస్ బ్యాండ్ రాడార్ రెండూ ఉంటాయి. ఈ నిసార్ శాటిలైట్ భూమిపై జరిగే 1 సెంటీమీటర్ మార్పు కూడా గుర్తించగలదు. ఇది రోజుకు 14 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. దీనివల్ల ఏమి సాధ్యమవుతుందంటే భూకంపాలు, గ్లేషియర్ కలుగుదలలు, అడవుల నష్టం, భూమి కదలికలు ఇవన్నీ కనిపెట్టొచ్చు. అంతేకాదు వ్యవసాయం, వాతావరణ మార్పులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తుల గురించి ముందుగా హెచ్చరికలు ఇవ్వచ్చు. ఇది 12 మీటర్లు పెద్ద యాంటెనాతో పనిచేస్తుంది. చాలా ఖర్చుతో చాలా ఖచ్చితంగా భూమిని పరిశీలించే శక్తి దీనికి ఉంది. ఈ శాటిలైట్ అంటే ఇండియా, అమెరికా సాంకేతిక కలయిక మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు శాస్త్రీయ పరిశోధనలకు ఒక గ్లోబల్ గిఫ్ట్లా మారనుంది.